శ్రీమాత్రే నమః. తల్లి, రేపటి కోసం ఎన్నో ఆశలతో ఒక మంచి శుభవార్త కోసం ఎదురు చూస్తున్న నీ భర్తకు ఒక మంచి అవకాశం నీ భర్త కోసమే పంపిస్తున్నా. గత 5 నెలలుగా మీరు పడుతున్న బాధను తరిమేశాను. తల్లి, మీకు ఇక సంతోషంగా ఉండండి. మీ భారం నాదే. బిడ్డ, దిగులు పడకు. నీ బాధను, నీ మొరను నీ దుర్గమ్మ వింటున్నాను. ఆ తల్లి ఆశీర్వాదంతో నువ్వు కోరుకున్న కోరిక ఖచ్చితంగా తీరుతుంది. ఎటువంటి దిగులు పెట్టుకోకు. దుర్గమ్మ పైన భారం వేశావు కదా, అంతా దుర్గమ్మ తల్లినే చూసుకుంటాను. ఎక్కువగా ఏది ఆలోచించకు. ఎక్కువగా ఏది మనసుకు తీసుకోకు. నీ దుర్గమ్మ సృష్టించబడిన బిడ్డలం కనుక దుర్గమ్మ తన బిడ్డలను తప్పకుండా రక్షించుకుంటుంది. తల్లి, దుర్గమ్మ తల్లి ఆజ్ఞ లేనిదే ఏది జరగదు. ఏ దుష్టశక్తి ఎవరి కళ్ళు నీ పైన పడవు. దుర్గమ్మ తల్లి ఆశీర్వాదంతో నీకు నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. తల్లి, నువ్వు ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటావు కదూ, దుర్గమ్మ, మనిషికి ఎందుకు ఇంత అత్యాశ? మనిషికి సంపద అవసరం, కానీ తన అర్హతను మించిన ఎక్కువ కోరికలు ఏదో చేయాలి అంటూ జీవితం మొత్తం పరిగెడుతూ తన గురించి తాను కూడా ఆలోచించుకోవడం మానేస్తారు. నువ్వు సంపాదించే సంపాదన నీకు కొంత ఉపయోగపడని రోజున ఆ సంపద నిన్ను చూసి నవ్వుతుంది. నీ జీవితం మొత్తం నన్ను సాధించడానికి పరుగెడుతూనే నీ జీవితం ముగిసిపోతుంది. నువ్వు ఏ రోజు సంతోషంగా ఉన్నావు? సంతోషం అంటే సంపద ఒక్కటే కాదు, నీ కొరకు జీవించే నీ వాళ్ళ కోసం నువ్వు బతకటం. ఇవి రెండు సమంగా ఉంటేనేనమ్మా ఆ జీవితం ఒక అద్భుతంగా అనిపించుకుంటుంది. నీకు నా ఆశీర్వాదములు ఈ శుక్రవారం రోజున ఇస్తున్నాను బిడ్డా. సర్వే జనా సుఖినో భవంతు.